హలో హాయ్ అందరికీ, నేను మీ పద్మామికి. ఎప్పుడైనా నోటికి రుచికరంగా లేకపోతే దగ్గు సర్ది అయినప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు ఇలాంటి రెసిపీ చేసుకొని తినాలనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. చూసి ట్రై చేయండి, ఓకేనా. ఎండుమిరపకాయల్ని బాగా నా మధ్యలోకి తుంచుకొని ఇలా బ్రౌన్ షేడ్లోకి వచ్చేంత వరకు వేపుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే బౌల్లో మళ్ళీ జీలకర్ర అండ్ అలాగే ధనియాలు ఇవి కూడా కొంచెం బ్రౌన్ షేడ్లోకి వచ్చాక వెంపుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఎవరికి కానీ ఇంట్లో కానీ ఫీవర్ కానీ దగ్గు కానీ సర్ది కానీ చేసినప్పుడు ఇది చేసుకొని తింటే కొద్ది తినాలనిపిస్తుంది. నాలుకకి కొంచెం కారం కారంగా రుచికరంగా తినాలనిపిస్తుంది కదా, అప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది వెల్లుల్లి రెబ్బలు అండ్ జీలకర్ర అండ్ ధనియాలు అండ్ ఎండుమిర్చి కొంచెం దొడ్డుప్పు వేసుకోండి. ఇది మంచిగా గ్రైండ్ చేసుకొని ఇలా పొడి పొడి ఉండేలాగా చూసుకోవాలి. ఇదంతా ఒక బౌల్లోకి తీసుకొని పెట్టేసుకోండి. అస్సలు ఆయిల్ అయితే యూజ్ చేయలేదు. చూసారు కదా ఎంత బాగుందో. దోశలోకి కానీ లేకపోతే ఇంకా అన్నంలోకి వేడి వేడి అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా నోరు బాగాలేనప్పుడు ఈ రెసిపీ బాగా యూజ్ అవుతుంది. నా వీడియో మీకు నచ్చితే లైక్ ఆర్ సబ్స్క్రైబ్.